హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక దేవ అయితే మిథున చేసిన భోజనాన్ని బాగాలేదని, ఇక అలాగే భాను చేసిన వంట బాగుందని ఆవురావురమంటూ తినడం గమనించిన దేవ అయితే ఇంటికి రా, నీ పని చెప్తానని చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక దేవ అయితే భాను వైపు చూసి, చూడు, నువ్వు తెచ్చింది తిన్నాను కదా, ఇక నువ్వు కూడా బయలుదేరు అని చెప్పడంతో దానికి భాను, రాజా, నువ్వు నేను తీసుకొచ్చిన భోజనాన్ని తిన్నావు, నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే ఆ మిథునని కూడా వదిలించుకొని మనిద్దరం సంతోషంగా పెళ్లి చేసుకుందాం అని అంటుంటే, చూడు, నోరు మూసుకొని బయలుదేరు, పగటి కలడు కనమాకు అని చెప్పి దేవ అయితే భానుమతిని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇక వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ స్నేహితులు దేవ దగ్గరికి వస్తారు. దేవాని చూస్తుంటే ఇక దేవ, ఏంట్రా అలా చూస్తున్నారు, నాకు దిష్టి తగులుతుంది అని అంటుంటే, అన్నా, నువ్వు నిజంగా చాలా లక్. నీకోసం వదినేమో భోజనాన్ని తన చేతులతో వండి తీసుకొచ్చింది, ఇక భాను నీకు ఇష్టమైనవన్నీ తీసుకొచ్చింది. నిజంగా నేను ఇలా చూస్తుంటే సాక్షాత్తం నాకు ఆ శ్రీమన్నారాయణుడే కనిపిస్తున్నాడు అని చెప్పి ఇక ఫ్రెండ్స్ అందరూ కూడా దేవాని ఏడిపిస్తూ ఉంటారు. ఇక దేవ అయితే నోరు మూసుకుని మీరు కూడా భోంచేయండి అని చెప్పడంతో ఇక వాళ్ళ ముగ్గురు కూడా భోజనాన్ని ప్లేట్లో పెట్టుకుంటారు. ఇంకా దేవ అయితే మిథున తీసుకొచ్చిన కూరని మాత్రం వాళ్ళకి ఇవ్వకుండా తను మాత్రమే వేసుకుంటూ ఉంటాడు. ఇక వాళ్ళ స్నేహితులు, అదేంటి దేవా, ఆ కూర బాగాలేదు, ఉప్పు కసమని వదిని తిట్టి పంపించేశావు, మరి ఇప్పుడేంటి ఆ కూరతోనే తింటున్నావు? భాను తీసుకొచ్చిన చేపల కూర బాగుందని మాకు పెడుతున్నావేంటి అని అడగడంతో, చూడు, నేను తన కూర బాగుంది, తను చాలా బాగా చేస్తుంది అని చెప్పి పొగిడానంటే ఇక శాశ్వతంగా మా ఇంట్లోనే పాతుకుపోతుంది. ఏ మాటకా మాట కానీ తను మొదటిసారి వంట చేసిన తన చేతి వంట చాలా రుచిగా ఉంది అని చెప్పడంతో ఇంకా అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే, దేవా దేవా, అయితే మాకు కూడా కొంచెం పెట్టవా, వదిన ఎలా చేసిందో మేం కూడా తెలుసుకుంటాం అని అంటుంటే, నోర్మోయ్, ఎవర్రా నీకు వదిన, చూడు, ఇంకొకసారి తనని వదిన అని పిలిచావంటే అని అంటుంటే, ఊరుకో దేవా, నువ్వేమో నీ భార్యగా ఇంట్లో పెట్టుకున్నావు, మేమేమో వదిన అని పిలిస్తే వచ్చింది. అయినా వదిన తెచ్చిన వంట బాగుంది కానీ వదిన మాత్రం నీకు నచ్చలేదు అని చెప్పి ఇక వాళ్ళైతే దేవాతో వెటకారంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా దేవ అయితే జరిగింది గుర్తు చేసుకొని తను నా మీద లేనిపోని ఆశలు కలిగించుకుంటుంది. అలాగే అమ్మ కూడా తనని భార్యగా అంగీకరించమని చెప్పింది. అసలు ఏం జరుగుతుంది, తనని నేను ఎట్లా వదిలించుకోవాలి అని చెప్పి ఇక దేవ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే హరివర్ధన్ అయితే చాలా బాధపడుతూ ఇంకా చైర్లో కూర్చుని ఆలోచిస్తూ ఉండగా ఇంకా లలిత అయితే హరివర్ధన్కి కాఫీ తీసుకొచ్చి, ఏవండి అని చెప్పి కాఫీ కప్ని ఇస్తుంది. ఇంకా హరివర్ధన్ అయితే లలిత వచ్చిందన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఆలోచిస్తూ ఉంటాడు. ఏవండి మిమ్మల్ని అని చెప్పి ఇక హరివర్ధన్ చెయ్యి పట్టుకుని తట్టడంతో ఒక్కసారిగా హరివర్ధన్, లలిత నువ్వా అని అంటుంటే, ఏంటండి అంత పరధ్యానంగా ఉన్నారు, మీకోసం కాఫీ తీసుకొచ్చాను అని చెప్పి ఇక లలిత హరివర్ధన్కి కాఫీ ఇస్తుంటే, హరివర్ధన్, నాకిప్పుడు కాఫీ తాగాలని లేదు, కాసేపు నన్ను ఒంటరిగా వదిలేసే అని అంటుంటే ఇంకా లలిత అయితే, ఏమైందండి, ఎందుకు అలా ఉన్నారు అని అంటూ ఉంటే కరెక్ట్గా అదే టయానికి త్రిపుర అక్కడికి వచ్చి, ఇంకేమవుతుంది, మొన్న గుడిలో జరిగిన దాని గురించి మావయ్య గారు ఆలోచిస్తున్నారు, దాని గురించే ఆలోచిస్తూ పదే పదే బాధపడుతున్నారు, అంతే కదా మావయ్య గారు అని అంటుంటే, అవును అవును, దాని గురించి ఆలోచిస్తున్నాను. ఆ రోజు ఆ సత్యమూర్తి గారి మీద రౌడీలు అటాక్ చేశారు, ఒకవేళ ఆ ప్లేస్లో నా కూతురుంటే నేను ఆ ఊహని కూడా తట్టుకోలేకపోతున్నాను. ఆ రౌడీ మీద కోపంతో ఆ రౌడీ ముఖ నా కూతుర్ని ఏం చేస్తారా అని భయంగా ఉంది అని చెప్పి ఇంకా హరివర్ధన్ అయితే భయపడుతూ ఉంటే ఇంతలో ఆ వాళ్ళమ్మ పెద్దావిడొచ్చి, చూడు హరి, దేవ ఉండగా నా మనవరాలు మిథునకి ఎట్లాంటి ఆపద కలగదు, వాళ్ళిద్దరిది జన్మజన్మల బంధం, సాక్షాత్తు దేవ మన మిథున మెడలో ఆ శివపరమేశ్వర్లా
కళ్యాణం జరిగిన దగ్గర తాళి కట్టాడు. చూడు, నువ్వేం భయపడకు. వాళ్ళిద్దరినీ ఎట్లాంటి శక్తి విడతీయలేదు అని అంటూ ఉంటే ఇంకా హరివర్ధన్ కోపంగా, అమ్మా ఏం మాట్లాడుతున్నావు? నీకేమన్నా పిచ్చి పట్టిందో? వయసు పెరిగే కొద్దీ చాదస్తం బాగా పెరిగిపోయినట్టుంది. ఆ రౌడీ నుంచి నా కూతుర్ని ఇంటికి ఎలా తెచ్చుకోవాలని ఆలోచిస్తుంటే నువ్వు వాళ్ళిద్దరి బంధం గురించి మాట్లాడతావా అని అంటుంటే ఇక హరివర్ధన్ తల్లి, హరి నువ్వు మరి ఎక్కువగా ఆలోచిస్తున్నావు. చూడు, దేవ మన మిథున మెడలో తాళి కట్టాడు. మిథున కూడా దేవని తప్ప మరెవరిని పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పింది. ఆయన ఒకసారి పెళ్ళైన ఆడపిల్లకి మరొకసారి పెళ్లి చేయడం ఏంట్రా? నువ్వు ఆలోచిస్తుంది తప్పు. చూడు, నువ్వొక్కసారి అని అంటుంటే, అమ్మా నీకు దండం పెడతాను. ఇక ఆ రౌడీ గురించి నా దగ్గర మాట్లాడద్దు. రాహుల్ మిథునని ఎలా అయినా సరే ఇంటికి తెచ్చుకోవాలి అని అంటుంటే ఇక త్రిపుర అయితే, మావయ్య గారు మిథునని ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇంకా త్రిపుర మాట్లాడుతుంటే త్రిపుర మాటలకి హరివర్ధన్, చాలమ్మా చాలు, ఇంతకుముందు ఇట్లాంటి పనులు చేసి మిథున దగ్గర నేను తల దించుకునేలా చేసావు. మళ్ళీ డబ్బులిచ్చి ఇట్లాంటి ప్రయత్నాలు చెయ్యొద్దు అని అంటుంటే, చూడండి మావయ్య గారు, మిథున అలాగే తనని పెళ్లి చేసుకున్న ఆ రౌడీ దేవ డబ్బులకి లొంగరని అర్థమైంది. వాళ్ళని ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ దెబ్బ కొడతాను అని చెప్పి ఇక త్రిపుర అంటుంటే దానికి హరివర్ధన్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, నా కూతురు నా ఇంటికి వస్తే చాలు అని చెప్పి ఇక లోపలికి వెళ్ళిపోతాడు. ఇక ఇక్కడ చూస్తే దేవ మీద కోపంతో ఉన్న మిథున అయితే ఇంకా ఒక మూలన కూర్చుని ఉంటుంది. శారద అయితే మిథున దగ్గరకు వచ్చి, మిథున ఏంటమ్మా దేవాకి భోజనం తీసుకెళ్ళి వచ్చిన దగ్గర నుంచి చాలా కోపంగా కనిపిస్తున్నావు, ఏమైంది? నువ్వు చేసిన భోజనం దేవ తినలేదా? ఏమైందమ్మా అని అంటుంటే, ఇంకేమవుతుంది, ఆయన కోసం ఎంతో ప్రేమగా భోజనాన్ని వండి తీసుకెళ్తే ఆ తిప్పులాడి బాను వచ్చి ఆయనకి భోజనం పెట్టింది. నేను చేసిన వంట కంటే అది చేసిన పెంటే బాగుందని లొట్టలేసుకుని తిన్నారు మీ అబ్బాయి అని చెప్పి ఇక మిథున మాట్లాడుతూ ఉంటే ఆ మాట విన్న సూర్యకాంతం చప్పట్లు కొట్టుకుంటూ, అమ్మని అమ్మమ్మో, అయితే నా చెల్లెలు దేవని బాగానే బుట్టలో వేసుకుంటుందనమాట. ఇక దేవని పెళ్లి చేసుకోవడం ఒక్కటే మిగిలింది అని చెప్పి సూర్యకాంతం మాట్లాడుతూ ఉంటే ఇక మిథున కోపంగా, చూడక్కాయ్, ఇంకొకసారి ఆ బాను గురించి అలాగే తను నా భర్తని పెళ్లి చేసుకుంటుందన్న మాట విన్నానంటే తరువాత నాకంటే పెద్దదానివని ఈ ఇంటి కోడలివని నిన్ను ఏమనకుండా ఊరుకుంటున్నాను. కానీ ఈసారి ఒక్క క్షణం కూడా ఆలోచించను. నా భర్త కోసం న్యాయం చెప్పే నా తండ్రి జడ్జిని వదిలిపెట్టలేదు. నిన్నెలా వదులుతాననుకుంటున్నావు అని చెప్పి మిథున చాలా కోపంగా సూర్యకాంతం మీద విరుచుకుపడుతుంది. ఇక పక్కన ఉన్న శ్రీరంగం అయితే, శ్రీరంగా చూడమ్మా మిథున, తనేదో తెలియక నోరు జారింది. ఒసే కాంతం, వాళ్ళెలా పోతే నీకెందుకే మధ్యలో వెళ్ళి నలిగిపోతున్నావు? చూడు, ఆ అమ్మాయి ఆవేశాన్ని చూస్తుంటే నిన్ను ఏదో ఒకటి చేసేదాకా ఊరుకునేలా లేదు. చూడమ్మా, కాంతానికి నేను నచ్చ చెప్తాను. నువ్వు ఈ కోపం మొత్తాన్ని దాచిపెట్టుకో. ఇంకాసేపట్లో నా తమ్ముడు దేవ వస్తాడు, వాడి మీద చూపించు అని అంటుంటే, అవును అంతే బావగారు, ఈ కోపాన్ని ఆయన మీదే చూపిస్తాను అని చెప్పి ఇక మిథున అయితే వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ దేవ కనిపిస్తాడు. ఏంటి ఇక్కడ ఈ పంచాయతీ అని అంటూ ఉంటే, పంచాయతీనా, నీకోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పి ఇంకా మిథున అయితే దేవ వైపు కోపంగా చూస్తుంది. దేవ, అమ్మో ఇదేంటి ఇట్లా చూస్తుంది, దీని వంట బాలేదని అన్న మాటని బాగా కక్ష పెట్టుకున్నట్టుంది. ఇప్పుడు నన్నేం చేస్తుందో ఏంటో అన్నట్టుగా ఇక దేవ భయపడుతూ, ఓయ్ ఏంటి
అలా చూస్తున్నావు అని అంటుంటే, ఎలా చూశాను? బాగానే చూశాను. ఏంటి నీ నీ కడుపు నిండా పెట్టిందా అని అంటుంటే, ఏంటి పెట్టేది అని చెప్పి దేవ అయితే మిథునని అడుగుతాడు. మిథున, అదే చేపల పులుసుతో ఆవురావరమంటూ బాగుందని లొట్టలేసుకుని మరీ తిన్నావు కదా, ఆ బాను తెచ్చిన క్యారియర్ని అని అంటుంటే, అవును తిన్నాను, అయితే ఏంటి అని అడుగుతూ ఉంటే, తిన్నావుగా, ఇప్పుడు ఆ తిన్నది కక్కే వరకు నేను నిన్ను వదిలిపెట్టను అని చెప్పి మిథున అయితే దేవా వైపు కోపంగా చూస్తుంది. ఇక దేవ భయపడుతూ, అమ్మా నాకిప్పుడు ఆకలిగా లేదు, నాకు బాగా నిద్ర వస్తుంది అని చెప్పి గబగబా మేడపైకి వెళ్తూ ఉంటే, ఇక మిథున అయితే దేవ వెనకే వెళ్తుంది. ఓయ్ ఏంటి నన్ను ఫాలో చేస్తున్నావు? చూడు, నేను నీకు ముందే చెప్పాను, ఎవరి వంట బాగుంటే వాళ్ళదే తింటానని. బాను తెచ్చింది బాగుంది, అందుకే తిన్నాను. ఆయన నువ్వు మొదటిసారి వంట చేసి నువ్వు ఆ ప్రయోగాన్ని నా మీద ఉపయోగిస్తావా అని చెప్పి దేవ అయితే ఇక మిథునని అడుగుతూ ఉంటాడు. మిథున కూడా, సరేలే, నేను మొదటిసారి వంట చేశాను, అది ఎట్లా ఉందో కూడా నాకు తెలీదు. నువ్వు ముందుగానే చెప్పావు కాబట్టి ఈ ఒక్క విషయంలో వదిలేస్తున్నాను. కానీ నేను ఎట్లా అయినా సరే అత్తయ్య గారిని అడిగి వంట నేర్చుకుంటాను. ఇక ఆ బాను తెచ్చే క్యారియర్ని ఆపకపోతే ఊరుకునేది లేదు అని చెప్పి ఇంకా మిథున అయితే దేవాకి వార్నింగ్ ఇస్తుంటే, దేవా నేనేమో ఊరందరికీ వార్నింగ్ ఇస్తాను, ఇదేమో నాకు వార్నింగ్ ఇస్తుంది, ఇదెక్కడ దొరికిందిరా బాబు అని చెప్పి దేవా అయితే తల కొట్టుకుంటాడు. ఇంకా మిథున అయితే, ఎక్కడ దొరికానా? పార్వతీ పరమేశ్వరుల శివాలయంలో మెడలో బలవంతంగా తాళి కట్టావు కదా, నేను నీకు దొరకడమేంటి? నువ్వేగా కావాలని ఏరికోరి మరీ నన్ను పెళ్లి చేసుకున్నావు అని అంటుంటే, అందుకే కదా ఇప్పుడు నా తంటాలు నేను పడుతున్నాను అని చెప్పి ఇక దేవ అయితే మిథునతో అంటాడు. ఇక మిథున నవ్వుకుంటూ అక్కడి నుంచి కిందకు వచ్చేస్తుంది. ఇంకా ఉదయాన్నే సత్యమూర్తి అయితే శారదా శారదా అని పిలవడంతో ఇక శారద అయితే బయటికి వస్తుంది. ఏంటండి అంత గట్టిగా పిలుస్తున్నారు, ఏమైంది అని అంటుంటే, ఏం లేదు శారదా, అమ్మ ఫోన్ చేసింది అని చెప్పడంతో, ఏంటి అత్తయ్య గారు ఫోన్ చేశారా అని ఇక శారద అయితే సత్యమూర్తిని అడుగుతుంది. అవును, అమ్మ ఇప్పుడు వస్తుందంట, తనని తీసుకురావాలి అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక దేవ అయితే, ఏంటి గ్రాని వస్తుందా అని చెప్పి దేవ షాక్ అయిపోతాడు. ఇక ప్రమోదిని అయితే బామ్మగారు వస్తున్నారా అని భయపడుతుంది. అదంతా చూసిన మిథున ప్రమోదిని దగ్గరికి వెళ్ళి, అక్క ఏంటి బామ్మగారు వస్తున్నారా అని అందరూ కూడా అంతలా భయపడుతున్నారు, ఆవిడ అంత సీరియసా అని అంటుంటే, మామూలు సీరియస్ కాదు, అసలు అమ్మమ్మ గారికి కోపం ముక్కు మీదే ఉంటుంది, ఆవిడంటే ఇంట్లో అందరికీ భయమే, చివరికి దేవాతో సహా అని చెప్పడంతో, ఏంటి దేవా కూడా అమ్మమ్మ గారి దగ్గర భయపడతాడా అని అడగడంతో, అవును దేవా కూడా అమ్మమ్మ గారి దగ్గర భయపడతాడు, బయటంతా పులిలా తిరిగిన బామ్మగారి దగ్గర మాత్రం దేవ పిల్లైపోతారు, లేకపోతే బామ్మగారు ఏం చేస్తారో నాకే తెలీదు అని చెప్పి ఇక ప్రమోదిని అయితే బామ్మగారి గురించి ఇంకా మిథునకి చెప్తుంది. మిథున అయితే చాలా ఆనందపడుతుంది. ఏంటి మిథున, నేను నీకు హ్యాపీ విషయం చెప్పినట్టు అంత సంతోషపడుతున్నావు అని అంటుంటే, అదేం లేదక్క, ఎన్ని రోజులు ఈయనకి ఎట్లా బుద్ధి చెప్పాలో అర్థం కాక నాలో నేను సతమతమైపోతున్నాను, కానీ దేవుడు ఈయనకి బుద్ధి చెప్పడానికి నాకు ఒక అవకాశాన్ని ఇస్తాడని అస్సలు అనుకోలేదని చెప్పి ఇక మిథున అయితే సత్యమూర్తి దగ్గరకు వచ్చి, మావయ్య గారు త్వరగా వెళ్ళి అమ్మమ్మ గారిని తీసుకురండి, అమ్మమ్మ గారికి కావలసినవన్నీ
నేను సిద్ధం చేస్తాను అని చెప్పి ఇక మిథున అంటుంటే సత్యమూర్తి, చూడమ్మా, మా అమ్మ అన్ని విషయాల్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఇప్పుడు నిన్ను ఎవరిని ఖచ్చితంగా అడుగుతుంది అని అంటుంటే పక్క నుంచి శారద, ఏంటండి అలా మాట్లాడుతున్నారు? తను ఎవరో మీకు తెలీదా? మన దేవ తాళి కట్టి తీసుకొచ్చిన తన భార్య. ఆ విషయం అత్తయ్య గారికి నేను ముందే చెప్పాను అని అంటుంటే, ఏంటి శారద ఎందుకలా చేశావని సత్యమూర్తి అడుగుతూ ఉంటాడు. ఇక మిథున అయితే, చూడండి మావయ్య గారు, మీరు ఈ నిజాన్ని అమ్మమ్మ గారి దగ్గర దాచిపెడితే తర్వాత మీరు అమ్మమ్మ గారి దగ్గర ఇబ్బంది పడాల్సి ఉంటుంది అని చెప్పి ఇక మిథున అయితే సత్యమూర్తితో చెప్తుంటే పక్క నుంచి దేవ, ఒసే రాక్షసి, నువ్విప్పుడు నా భార్యని ఆ గ్రానికి తెలిస్తే తర్వాత గ్రాని ఎట్లాంటి అఘాయిత్యాలు చేస్తుందో నాకు బాగా తెలుసు. గ్రాని వచ్చేసరికి నేను ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి అని చెప్పి ఇక దేవ పరుగున బయటికి వెళ్తుంటే కరెక్ట్గా ఇంటి ముందుకి ఆటో ఆగుతుంది. ఇక ఆటో నుంచి దిగుతూనే ఆ పెద్దావిడ, ఒరే సత్యం స్టేషన్కి వస్తానని చెప్పి నువ్వు రాకుండా ఇంత లేట్ చేస్తావా? అసలు నా గురించి ఏమనుకుంటున్నావురా? నాకేమన్నా కళ్ళు కనిపించట్లేదా? కాళ్ళు లేవనుకుంటున్నావా? నేను స్టేషన్లోనే ఉండిపోతాననుకున్నావా? చూడు ఎంత కరెక్ట్గా వచ్చానో. ఆ ట్రైను సమయానికి దింపాడు కాబట్టి సరిపోయింది అని చెప్పి ఇక పెద్దావిడైతే సత్యమూర్తిని కసురుకుంటూ ఉంటుంది. ఇంతలో దేవాన్ని చూసి, రేయ్ మనవడా, ఏంటి నా కోసమేనా అంత ఆప్యాయంగా వచ్చావు? సరే అయితే ఆటోలో ఉన్న లగేజీ మొత్తం దించు అని చెప్పి ఇంకా ఆ పెద్దావిడ నడుచుకుంటూ లోపలికి వస్తుంది. ముగ్గురు కోడల్లో మిథున మాత్రం ముందుగా పెద్దావిడ దగ్గరికి వెళ్ళి తన కాళ్ళకి నమస్కారం చేస్తుంది. అది చూసిన పెద్దావిడ మిథున వినయాన్ని చాలా సంతోషంగా తనని పైకి లేపి, ఎంత వినయంగా ఉంది ఈ అమ్మాయినా మన దేవగాడి భార్య. తనని చూస్తుంటే చాలా పద్ధతిగా కనిపిస్తుంది. ఆయన ముందొచ్చిన కొమ్ముల కంటే వెనకొచ్చిన అమ్మాయే పద్ధతిగా ఉంది. ఏయ్, మీరిద్దరికీ నాకు నేను రావడం ఇష్టం లేదా అని చెప్పి ఇక పెద్దావిడైతే సూర్యకాంతాన్ని అలాగే ప్రమోదుని విసుక్కుంటుంది. ప్రమోదుని అయితే, అయ్యో బామ్మగారు, మీకోసం ఇదిగో కాలు కడుక్కోవడానికి నీళ్లు సిద్ధం చేశానని సూర్యకాంతం ఏం చెప్పాలో తెలియక ఇదిగో దానికోసం మగ్గు తీసుకొస్తున్నానని అని అంటుంటే, అంత వెటకారం వద్దే నీకు, నిన్ను గమనిస్తూనే ఉన్నాను అని చెప్పి ఇక పెద్దావిడైతే సూర్యకాంతాన్ని విసుక్కుంటుంది. ప్రమోదిని వైపు చూసి, టవల్ ఎక్కడా అని అడగడంతో ఇక ప్రమోదిని లోపల నుంచి టవల్ తీసుకొచ్చి పెద్దావిడికి ఇస్తుంది. ఇక పెద్దావిడైతే దేవాని అలాగే మిథునని పక్కన నుంచోమంటుంది. దానికి దేవ, నేను నుంచోను అని చెప్పి విసుక్కుంటుంటే, రేయ్ నుంచోమని చెప్పానుగా, ఆ అమ్మాయి మెడలో బలవంతంగా తాళి కట్టి తీసుకొచ్చినప్పుడు నీకు ఇవన్నీ జరుగుతాయని తెలీదా? నోరు మూసుకుని ఆ అమ్మాయి పక్కన నుంచో అని చెప్పి ఇంకా పెద్దావిడైతే దేవ పక్కన మిథున నుంచోపెట్టి ఇద్దరిని ఆశీర్వాదం తీసుకోమని చెప్తుంది. ఇక దేవ అయితే నేను తీసుకోను అని చెప్పి మారాం చేస్తుంటే, రేయ్ బడవా, 4 వెయ్యమంటావా, ఆశీర్వాదం తీసుకుంటావా అని చెప్పి ఇక ముందుకి గుంజడంతో ఒక్కసారిగా దేవ ముందుకి పడిపోబోతుంటే మిథున పట్టుకుంటుంది. అలా ఇద్దరు కూడా ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటారు. అది చూసిన పెద్దావిడ, ఎప్పుడు కూడా ఇద్దరు ఇలాగే సంతోషంగా ఉండండి అని చెప్పి వాళ్ళని దీవించి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రానున్న ఎపిసోడ్స్లో దేవా నానమ్మ దేవాని మిథునని ఎలా ఒక్కటి చేయబోతుంది, వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న దూరం పోయి ప్రేమ ఎలా చిగురించబోతుంది, ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు